గుండెపోటుతో నిన్న చనిపోయిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భౌతిక కాయాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రాజకీయ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. మరోవైపు భార్య శోభా నాగిరెడ్డి సమాధి పక్కన ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి నివాళులర్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో ఆళ్లగడ్డకు చేరుకోనున్నారు. ఆయన అంత్యక్రియలో సీఎం పాల్గొంటారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్ర, స్వాతి, ఆళ్లగడ్డ మొత్తం జనసంద్రమైంది, శోక సముద్రమైంది. భూమా నాగిరెడ్డి కడచూపు కోసం నియోజకవర్గ ప్రజలంతా వేల సంఖ్యలో తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అరగంటలో ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన మార్గ మధ్యంలో ఉన్నారు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే మంత్రి పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, పీతల సుజాత వంటి ముఖ్యమైన నేతలంతా వచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు, వైసీపీ నేతల బృందం కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి భూమా అఖిలప్రియతో మాట్లాడారు. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఆ భూమా పార్థివ దేహం వద్ద పెద్ద ఎత్తున ప్రజలు విశేషంగా ఇక్కడికి వచ్చారు. వారు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు క్యూ లైన్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్ కూడా మనం ఒకసారి చూస్తే చాలా రద్దీగా ఉంది. ఏమాత్రం ఇసుక వేస్తే రాళ్ళనంత జనం ఇక్కడ ఉన్నారు. బయట ఉన్న కూడా, అంటే ఈ ప్రాంగణం ముందు ఉన్న రోడ్డు కూడా పూర్తిగా జనంతో నిండిపోయింది. వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. ఏపీ సీఎం అరగంటలో ఇక్కడికి చేరుకున్న తర్వాత భూమా కుటుంబ సభ్యులతో అరగంట పైగా మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత భూమా అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న శోభా ఘాట్ వద్ద భూమాకు అంత్యక్రియలు జరుగుతాయి. అక్కడే శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు కూడా గతంలో, అంటే 3 ఏళ్ల క్రితం అక్కడే జరిగాయి. అక్కడ ఒక ఉద్యానవనంలాగా తీర్చిదిద్దాలన్నది భూమా నాగిరెడ్డి అభిలాష. అదొక గుర్తుగా మిగిలిపోవాలి, అక్కడికి ప్రజలంతా వచ్చి సందర్శించే విధంగా ప్రాంతం ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ శోభా ఘాట్ను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడికి డైరెక్ట్గా ఇక్కడికి చేరుకొని భూమా నాగిరెడ్డి భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించి ఆ తర్వాత భూమా కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. వారంతా కూడా ఇక్కడ, అంటే భూమా కడ చూపు కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. 2014 ఎన్నికల ముందు కూడా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పుడు ఇక్కడ ఇదే వాతావరణం కనిపించింది. ఆళ్లగడ్డ పట్టణం అంతా కూడా జన సందోహంగా కనిపించింది. ప్రస్తుతం భూమా నాగిరెడ్డి మృతి చెందిన నేపథ్యంలోనూ ఆళ్లగడ్డలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన నేతలంతా చెబుతున్నారు, 3 ఏళ్ల క్రితం ఈ విధంగానే భూమా నాగిరెడ్డికి శోభా నాగిరెడ్డి చనిపోయినప్పుడు ఇక్కడ నివాళులు అర్పించేందుకు కడచూపు కోసం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు భూమా నాగిరెడ్డికి నివాళులు అర్పించేందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. మహిళలైతే పెద్ద ఎత్తున ఇక్కడ ఏడుస్తున్నారు. మనం చూడొచ్చు, భౌతిక మృతదేహం వద్ద అక్కడికి చేరుకున్న వారంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రత్యేకించి మా కుటుంబ సభ్యులైతే కుమారులు కూడా తండ్రి మృతిని తట్టుకోలేకపోతున్నారు. నిన్న ఉదయం వరకు తమతో కలిసి ఉండి ఒక్కసారిగా ఇవాళ లేడు, రేపటి నుంచి కనిపించడు అన్న నిజాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద భూమా నాగిరెడ్డి కడచూపు కోసం ఆళ్లగడ్డ పట్టణం జనంతో నిండిపోయింది. మరి కొద్దిసేపట్లో సీఎం వచ్చిన తర్వాత 2:30-3 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు, అంటే అంతిమ యాత్ర ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి శోభా ఘాట్ వద్ద భూమా అంత్యక్రియలు జరగనున్నాయి. రైట్ చంద్ర, థ్యాంక్ యూ.